రోహిణి ఏంటి ఎక్కడ నీ కాన్సంట్రేషన్ ఎక్కడ తెలీదా ఎక్కడుందో? ఎక్కడుంది? నిన్నే చూస్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నిన్నెవడే పెళ్లి చేసుకునేది? చేసుకోవా? చేసుకోను. చేసుకోవా? చేసుకోను. నీకు ఇలా కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫుల్ కరాటే ఆడతారు తెలుసా వాళ్ళు. వాళ్ళతో చెప్పిస్తా నీకు. రోహిణి వాళ్ళని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. ఏం లేదండి, మా వాళ్ళ పిల్లలకి మీ కరాటీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవన్నీ వాళ్ళకి నేర్పించాలి. ఫస్ట్ నరేష్ రారా, నిహాంత్ రా. ఒక్క నిమిషం. పాపం వచ్చిందా? వాడు ఓవర్ చేశాడా? సార్ ఫస్ట్ వీళ్ళిద్దరికి ఏం నేర్పిస్తారు? ఫస్ట్ డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్. ఫస్ట్ మీ వాళ్ళిద్దరితో చూపిస్తే తర్వాత వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ చేస్తారు. నాకు ఈడొద్దు, వేరే గుద్దుతా మళ్ళీ. గట్టి కొడుతున్నాడు. Me, hey, hungry, come on. ఆగా కొట్టుకోకండ్రా. మీ ఇద్దరు నిలబడండి. మే హే హే హే. మీరు స్టార్ట్ చేయండి వీళ్ళిద్దరికి. Me, ఒక్కసారి నువ్వు లేపురా. నా మాటని వాడి మీద పడుకొని అడుకోపో. ఇప్పుడు పులిగాడు రిత్విక. రిత్విక మరి చిన్నదైపోద్ది. ప్రార్థన నువ్వు రారా. ఇప్పుడు వాళ్ళు చేసింది చూసారుగా పులి, అది యాక్సెస్ చేయాలి. చూసావు కదరా. మ్యాటర్ ఏంటంటే చుట్టూరు ఎక్కువ మంది అటాక్ చేస్తే మనం ఎలా ఫైట్ చేస్తాం, ఓకేనా? ఈ పులి వేటాడదు, పరిగెట్టి వెళ్ళిపోద్ది. కమాన్. ఏమైందిరా? సార్ ఫస్ట్ డిఫెన్స్ అయిపోయింది, ఇప్పుడు డయాగ్నల్ సెల్ఫ్ డిఫెన్స్ అది అయిపోయింది. ఇప్పుడు బ్రేకింగ్స్ అంటే నేను ముందే చెప్తున్నా, మీరు బ్రేక్ చేసిన వెంటనే ఒరిజినల్స్ మా భాస్కర్ బ్రేక్ చేస్తాడు. అతనికి అలవాటు ఉంది. ఆగనా, నేను చూసుకుంటా. రెడీ. ఇప్పుడు మీరు చేసినవే మా వాళ్ళు చేస్తారు ఒక్కొక్కటి. ఇప్పుడు ఫస్ట్ చేత్తో పగల కొట్టేది భాస్కర్ వస్తాడు. భాస్కర్ అన్న, నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తున్నానా జల్లికట్టుకి వెళ్తున్నానా అడుగుతుంది. అది మీ ఆకార్యం చూసి దున్నపొద్దులా ఉన్నారే అని. కానీ ఒకటైనా చెయ్యి, కానీ నీకేంటన్నా అదే అంతసేపు వరక నువ్వు చెయ్యి పెడితే ఇరుగుద్ది అవుతుంది. సూపర్ గా పగలగొట్టాడు. ఎవ్వరే రుద్దుకో. చెప్పాం కదా మీ మీద నమ్మకం ఉంది, మీరు చేస్తారని. ఇంకొకటి కూడా మీరు చేస్తారు మళ్ళీ. ఇంకొకటే యాక్చువల్లీ ఆది గారు ట్రై చేయాలి. ఆరిఫ్ గారు కరెక్ట్. కాదు ఎట్లా షాక్. ఆరిఫ్ గారు మీరు ఆ పెంకు తీసి పెట్టుకోండి. ఆది గారు ఇప్పుడు కాళ్ళతో పగలు కొడతారు. కాలుతో కాదు కట్టి చూపుతోనా? దీంతో దీన్ని ఒకసారి ట్రై చేయరాదు. ఆఫర్ గారు అంత బాగా చెప్తుంటేను. నాకు నమ్మకం ఉంది. నీకుంది, నాకు లేదు. మాకుంది. కొట్టు.
డీల్ ఆరిఫ్ గారు చేస్తే మీరు కూడా చేస్తారా ఆ. అప్పుడైతే ఓకే అంటే లెగ్ నాది ఇక్కడక్కడ వెళ్ళిపోతే ప్రాబ్లం. నీ లెగ్ అంత వెళ్తుందా? ఓకే రెడీ. రెడీ. మ్యూజిక్ 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 అంటే జాకెట్ తీసేస్తా. ఓయ్ ఓయ్. ఇప్పుడు చూడబోతున్నారు ఒక మ్యాజిక్. కొట్టు. ఇలా ఇలా ఏంటి నువ్వు అసలు కొట్టే ఛాన్స్ ఉందా? ఫస్ట్ కాలు ఎత్తాడు, జాకెట్ తీయాలన్నాడు, మళ్ళీ కాలు ఎత్తుతాడు, అది తీయమంటాడు. ఈసారి ఆది గారికి ఏ దాంట్లో ప్రాక్టీస్ లేదు, తెలియదు ఎలా చేయాలి. దేవుడా. స్పీడ్ కొడు. బా అసలు ఎలాంటి మొగాడిని కొట్టారు మీరు. కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్. వీళ్ళ మధ్య మగాడు ఎవరు అందరికి తెలిసిపోయింది, మీరెవరు కూడా తెలిసిపోయింది. చిచ్చి నేను ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోమన్నాను. ఇప్పుడు ప్రూఫ్ చేయాలి. నువ్వు అది కాదు అని ప్రూవ్ చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే పగలగొట్టు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను కాబట్టి నేను పగలగొట్ట. నేను నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. వాడి ప్రూవ్ చేసుకో. తేడాగుంది తేడాగుంది. దా పెంకు తీసరా. అది మా ఆది గారంటే. కమాన్. ఒక మగాడు వచ్చాడు. ఆరిఫ్ గారు సపోర్ట్ చేయండి. వద్దా, నీ సపోర్ట్ వద్దు. కాదు చెప్తున్నా, మీ రండి దగ్గరుండి. మీ రైట్ లెగ్ రైట్ సైడే ఉంది కదా. ఏం చూస్తున్నావురా? ఇటు పక్కరా. ఆది 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 ఆది. ఏ గుడ్ ఫర్ నథింగ్ గాయ్. కాదు కాదు కావాల్సింది పండు. ఏరా పండు లేని పండు, నువ్వు ఆగరా. ఓకే అగైన్ అగైన్. అయ్యో ఆది నీ పరువు ఏది, నీ పరువు ఏది? నరేష్ నిన్ను నెక్స్ట్ టైం ఆది గారు చిన్న చూపు చూస్తే ఏసి ఎగిరిగొట్టు. రెడీ రెడీ కమాన్. ఆల్రెడీ లెగ్ లోపల, లెగ్ లోపల. చెప్పులు వచ్చేస్తున్నాయి నాకు సీరియస్ గా. మొత్తానికి ఏదో ఒకటి ఇరుక్కొట్టారు ఈయన. అరే నరేష్, అవి పగలగొట్టావు గానీ ఇట్లా పగలగొట్టు, ఇట్లా పగలగొట్టు. ఆది గారు ఇంకా చాలు, మొత్తానికి తెలిసింది కదా ఎవరు ఏంటనేది. పాపం మనోడు. పాప కాదు నువ్వు పాపగులా, నువ్వు పాపగులా. వెల్కమ్ సుబ్బారావు గారు అండ్ టీమ్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సుబ్బారావు గారు మిగతా విశేషాలు మాట్లాడే ముందు మీ టీం పేరు, మీ కంపెనీ పేరు. నా పేరు ఎస్ సుబ్బారావు. ఐఎమ్ ట్రైన్డ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ తైక్వాండో. 30 years ఎక్స్పీరియన్స్, 47 గోల్డ్ మెడల్, వరల్డ్ ఛాంపియన్షిప్ మెడలిస్ట్ ని. నేను యాక్చువల్ గా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తెలంగాణ పోలీస్ టీమ్ కోచ్ తైక్వాండో. అమేజింగ్ అమేజింగ్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది అందరు నేర్చుకోవాలి, ఎస్పెషలీ గర్ల్స్. చిన్న వయసు నుంచి సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి నేర్చుకుంటే అది పర్సనల్ గా కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిస్ప్లే. సో ఇంద్రజ గారు. సుబ్బారావు గారు చాలా బాగా ట్రైన్ చేశారు మీ స్టూడెంట్స్ ని. ఎంత బాగా వాళ్ళ యాక్ట్ ప్రదర్శించారంటే మేమందరం చూసి ఆశ్చర్యపోయాము. అసలు ఆ చిన్న చిన్న పిల్లలు పెంకులు పగలగొడతా ఉంటే అసలు ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి, దానికి ఎంత ప్రాక్టీస్ కావాలి. ప్రతి ఒక్కరు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం, భద్రత కోసం నేర్చుకోవాల్సిన ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఇది. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్. సో ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్స్ మీరు తీసుకొని రావాలి, మా ఇండియాని ప్రౌడ్ చేయాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.